నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కొత్తకోట గ్రామం ఊళ్ళో ఆడపిల్ల పుడితే సంబరం, పక్క ఊళ్లకు వేడికే. ఎందుకంటే కొత్తకోట గ్రామం ఊరిలోని పిల్లల్ని కోడలిగా అయినా తెచ్చుకోవచ్చనే ఆశ. అట్టాకులతో చేసిన విస్తళ్లకు దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చి ఏటా 15 కోట్ల వ్యాపారం చేస్తున్నారు కొత్తకోట మహిళలు. అందుకే ఆ ఊళ్ళో ఆడవాళ్ల మాటే శాసనం. పెళ్లి, పిల్లల చదువు, ఇళ్ల కొనుగోళ్లు, ఇలా నిర్ణయం ఏదైనా కొత్తకోటలో ఆడవాళ్లే తీసుకుంటారు. వాళ్ళు ఎంచుకున్న ఉపాధి మార్గమే వాళ్లక శక్తినిచ్చింది. అనకాపల్లి జిల్లా రావికమత మండలంలోని కొత్తకోట గ్రామం విస్తరాకుల తయారీకి ప్రసిద్ధి. ఉత్తరాంధ్రలో ఏ ఊళ్ళో శుభకార్యం జరిగినా అక్కడ ఈ కొత్తకోట విస్తళ్లు ఉండాల్సిందే. 20,000కు పైగా జనాభా ఉండే ఈ గ్రామంలో 90% మంది విస్తరాకుల తయారీ నుంచే స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ సాధికారత కథకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో దొరికే అట్టాకులే ఈ విస్తళ్ల ముడి సరుకు. వీటిని అక్కడి స్థానిక గిరిజనులు తెచ్చి అమ్మితే వాటిని చక్కగా కుట్టి విస్తళ్లు తయారు చేసేవారు కొత్తకోట మహిళలు. కాలక్రమేణా ఈ గ్రామంలో అమ్మాయిలకు పెళ్లిళ్ళు అయ్యాక అత్తవారింటికి వెళ్ళి అక్కడ వీటి తయారీని కొనసాగించేవారు. అలా చుట్టుపక్కల 100కు పైగా గ్రామాలకు ఈ విస్తరాకుల తయారీ విస్తరించింది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు అపర్ణ కనుమూరి. నాకు ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టము. నేను చేసిన ఎంబ్రాయిడరీలో అన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీలు, కాటన్ దారంతో చేసినవే. ఇవన్నీ స్వయంగా నా చేతితో నేను చేసినవి. ఇవన్నీ మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఇప్పుడు నాకు ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైన దారాలనే ఫస్ట్ ఎంబ్రాయిడరీ చేసింది చూపిస్తున్నాను. ఇది యాక్చువల్ దారాలు కాదండి, ఇది ఎంబ్రాయిడరీ అండి. దారాలని నేను ఎంబ్రాయిడరీ రూపంగా చేశాను. నా సిజర్స్, నా పెన్సిల్, సూది, దారము ఇవన్నీ నేను రోజు వాడేటివి. నా ఎంబ్రాయిడరీస్కి అన్నిటికి కూడా ఇవే నేను వాడుతున్నాను. ఇది స్టిల్ లైఫ్ ఎంబ్రాయిడరీ. ఇవన్నీ మా ఇంట్లో ఉన్న వస్తువులేనండి. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాటినే నేను ఎంబ్రాయిడరీగా చేశాను. సో ఇందులో నేను వాడేవి అన్ని ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, గ్లాస్ బౌల్లో ట్రాన్స్పరెంట్ ఎఫెక్ట్ చేశాను. తర్వాత బ్రెడ్ కూడా ట్రాన్స్పరెంట్ కవర్లో కనబడేలాగా. అండ్ ఈ టవల్, మేము వాడే టవలే న్యాచురల్గా ఎంబ్రాయిడరీ చేశాను. సో ఇవన్నీ నేను టేబుల్ మీద అరేంజ్ చేసుకొనేసి దాన్ని ఫోటో తీసుకొని దాన్నే చేశాను. సో ఇక్కడ ఈ టర్కీ టవల్ కూడా న్యాచురల్ ఎఫెక్ట్ లాగా టర్కీ టవల్. ఇది బ్రెడ్, ఈ బ్రెడ్ పాలిథిన్ కవర్లో ట్రాన్స్పరెంట్ ఎఫెక్ట్. యానిమల్స్లో ఎక్స్ప్రెషన్ అది చాలా బాగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం చేయడము. సో ఇది మన నేషనల్ యానిమల్ అయిన టైగర్ ఫ్యామిలీ అనమాట. సో టైగర్ విత్ ఇట్స్ 2 cubs. సో ఆ స్ట్రైప్స్, ఆ గంభీరత్వము అవి చేయడంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది నాకు. ఇవన్నీ చాలా టైం పడతాయండి, ఒక్కొక్కటి నెలలు పడతాయి. రోజుకి ఎన్నో గంటలు కూర్చోవలసింది వస్తుంది. అట్లీస్ట్ 5 to 6 hours మినిమం చేస్తేనే అవి ఒక దారికి వస్తాయి. చాలా టైం కన్స్యూమింగ్ వర్క్ అనమాట. ఇది మన అందరము హైదరాబాద్ వాళ్ళందరము చూసే ఉంటాము. సాలార్జంగ్ మ్యూజియంలో స్టాచ్యూ ఆఫ్ ద వేల్డ్ రెబెక్కా అని ఉంది, మార్బుల్ స్టాచ్యూ. సో అదే స్టాచ్యూని నేను అక్కడ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకోవడం జరిగింది. అదే స్టాచ్యూని నేను ఎంబ్రాయిడరీ రూపంలో ట్రై చేయాలి అని చెప్పేసి అది ట్రై చేశాను. సో అదే వేల్డ్ ఎఫెక్ట్, ఆ ట్రాన్స్పరెంట్ వేల్లో నుంచి ఆ ఫేస్ కనపడాలన్నమాట. సో దట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఫర్ మీ. అదే కాకుండా మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్లో చాలా లిమిటెడ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు పెయింటింగ్ అంటే మనకు కొంచెం డార్క్ కలర్ కావాలన్నా, లైట్ కలర్ కావాలన్నా మనం మిక్స్ చేసుకోవచ్చు. కానీ దారాల్లో ఉన్న వాటినే మనం అడ్జస్ట్ చేసుకొని వాడాల్సింది వస్తుంది. అండ్ ఎవ్రీ టైం మనం చేస్తున్నప్పుడు ఆ దారము సూది మార్చుకొని మళ్ళీ ఇంకో దారం తీసుకొని కుట్టాల్సింది వస్తుంది.
చిన్నప్పుడు మేము ఎంబ్రాయిడరీ నేర్చుకున్నప్పుడు మా అమ్మమ్మ గారు మా అమ్మగారు వీళ్ళందరూ చెప్పేవారు, ఫ్రంట్లో ఉండే ఎంబ్రాయిడరీయే కాదు బ్యాక్లో కూడా అంత నీట్గానే చెయ్యాలి, ముళ్ళు వేసి అంత అన్టైడీగా ఉండకూడదు అని ఎప్పుడూ చెప్పేవారు అనమాట. సో అది మనసులో పెట్టుకొని నేను ఈ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశాను. ఇది యాక్చువల్లీ జాపనీస్ ఫ్యాన్ అనమాట. వాళ్ళు పేపర్తో తయారు చేస్తారు ఫ్యాన్. అదే ఫ్యాన్ నేను ఇక్కడ ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా ట్వైన్ మీద కుట్టాను. సో ఇవి ఏదైతే గీతలు చూస్తారో ఇవన్నీ ట్వైన్ మీద కుట్టాలంటే అది జరిగిపోతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా కుట్టాలి. అదే కాకుండా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈక్వల్లీ సేమ్ ఉండేలాగా కుట్టాను అనమాట. ఈ పిక్చర్ నాకు ఎంతో ఇష్టమైందనమాట. ఇది శ్రీరాముల వారి పట్టాభిషేకము. శ్రీరాముడు సీతాదేవి వాళ్ళ పట్టాభిషేకము జరిగినప్పుడు సీన్ ఇది. ఇది మొత్తము హ్యాండ్ ఎంబ్రాయిడరీయే, కాటన్ థ్రెడ్తో చేసిందే. దీనికి స్పెషల్ ఏంటంటే నేను వాటికి చిన్న చిన్న పూసలు అవన్నీ జ్యువెలరీగా వేశాను అనమాట. సో యాక్చువల్లీ మనకి జ్యువెలరీ ఒకరికి ఆలోచించడానికే మనకి ఏం వేసుకోవాలి అని ఆలోచించేది. అట్లాంటిది ఇందులో ఆల్మోస్ట్ 100 పీపుల్ ఉన్నారు. అందరికీ కూడా జ్యువెలరీ నేను ఆలోచించి మ్యాచింగ్ పెట్టాను. ఇందులో రాముల వారికి బాణము, విల్లు ఇవన్నీ కూడా నేను తయారు చేసి ఇక్కడ పెట్టాను. సో వీళ్ళకి సీతాదేవి మంగళసూత్రము, చెవులో ఇయర్ రింగ్స్, కాళ్ళకి మెట్టెలు ఇవన్నీ కూడా డీటెయిల్, ప్రతి జ్యువెలరీ డీటెయిల్ ఇందులో పెట్టాను. అండ్ వాళ్ళ థ్రోన్ ఏదైతే ఉందో అది వెల్వెట్ క్లాత్తో చేసినాను. అండ్ పాదుకలు కూడా చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ సిల్వర్ పాదుకలు, వాళ్ళకి వేసిన మాల, హనుమంతుడు, అండ్ ఇక్కడ ఫ్రూట్స్ వాళ్ళకి ఇక్కడ పెట్టినట్టు. అండ్ ఇక్కడ ఉన్న లేడీస్, ఇక్కడ ఉన్న రాజులు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ జ్యువెలరీ కానీ ఇవన్నీ ఆలోచించి చేసినవి. అండ్ ఇది ఐ థింక్ మ్యాక్సిమం టైం పట్టింది నాకు, బికాస్ ఆల్మోస్ట్ 100 పైన ఫేసెస్ ఉన్నాయి దీంట్లో. సో మనకి దారాలు బ్రౌన్ షేడ్స్లో చాలా తక్కువ దొరుకుతుంది. ఆ ఉన్న దారాలతోని ఒకరికి డిఫరెన్స్ తెలవాలి. అండ్ ఆ ఉన్న చిన్న ఫేస్లో కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ అన్నీ క్యాచ్ చేయడానికి నేను చూశాను. ఇక్కడ ఋషులు ఇవన్నీ కూడా నేను చేశాను. ఇక్కడ ఈ ఋషులు ఇవన్నీ వాళ్ళ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఉన్న జనాలు వీళ్ళంతా, హనుమంతుడు, వీళ్ళందరూ ఎక్స్ప్రెషన్, ఫేసెస్ అన్నీ బాగా డీటెయిల్గా చేశాను. ఇది చేస్తున్నంతసేపు నాకు ఒక మెడిటేషన్ లాగా ఉండే, చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నేను చేసినప్పుడు. ఇది అన్నీ కూడా నేను పర్సనల్గా నా చేతితో స్వయంగా చేసినవే. ఇవన్నీ ప్యూర్గా కాటన్ థ్రెడ్తో చేసినవే. ఇందులో ఇంకా వేరేవి ఏదీ లేదు. ఓన్లీ జ్యువెలరీకి పూసలు అవి వేరేగా నేను పెట్టినవే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా.